ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారాలతో పోల్చుకుంటే మెరుగైనటువంటి గ్రహస్థితిని ఈ వారంలో చూడవచ్చును. ప్రత్యేకించి 2వ స్థానమందు రాస్యాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి యోగిస్తూ ఉండడం, 3వ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, ఈ రాశి వారికి దశమ కేంద్రంలో రాహు అనుకూలిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి ఉండేటువంటి పాపార్గళము అనేటువంటి దోషం తొలగిపోవడం కూడా ఒకంత మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అయితే వ్యయస్థానమందు ఎప్పుడైతే కుజగురుల యొక్క యుతి జరుగుతూ ఉన్నదో, దీనివల్ల అనవసరమైనటువంటి ప్రయాణాలు, శారీరక శ్రమ, అనవసరమైనటువంటి ఖర్చు అనేటువంటివి కొంత అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో సైతం మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, కొన్ని సందర్భాల్లో పరువు ప్రతిష్టల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పు చేర్పులు కనబడుతూ ఉన్నాయి. పనివేళల్లో మార్పు దగ్గర నుండి పనిచేసేటువంటి స్థానంలో మార్పు వరకు కూడా ఈ మార్పులు అనేటువంటివి ప్రధానంగా ఈ రాశి వారిలో చూడవచ్చు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇందులో స్వయంకృత అపరాధాలు అధికంగా ఉన్నాయి. ఒకటి, మీ ఆరోగ్యరీత్యా మీకు పడదు అని తెలిసినప్పటికీ ఇష్టతతోనో లేదా ఏదైనా మొండి పట్టుదలతోనో ఆహారాన్నో లేకపోతే ఆ పనినో చేయడం వల్ల, ఆహార పదార్థాన్ని తినడం కానీ లేదా మీకు పడనటువంటి వాతావరణంలో మీరు వెళ్ళడం కానీ, ఇలా ఏదైతే మీకు పడదు అని తెలిసినప్పటికీ ఆయా పనులను మీరు చేస్తూ ఉంటారో దాని పరంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలే కొంత అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ప్రత్యేకించి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఇది పోటీ పరీక్షలలో గొప్ప విజయానికి సంకేతంగా చెప్పవచ్చును. స్త్రీలకి మరీ ముఖ్యంగా మిథున రాశి వారిలో కొంత ఆత్మస్థైర్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని మనం చేయగలం అనేటువంటి ధైర్యం ఉంటుంది, ఒక భరోసా దొరుకుతుంది. స్త్రీలలో కొంత ఉత్సాహం అనేటువంటిది అధికంగా ఉంటుంది. కుటుంబం కోసమో మీకోసం మీరో కష్టపడుతూ ఉంటారు. ఎదుగుదల అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.